హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, చాలా మంది ఎన్నో రోజుల నుండి అడుగుతున్నారు అనమాట మనకి, ఇది కథ కాదు రోత సిరీస్ చేయమని చెప్పి. సో అది కాదు కానీ అలాంటిదే ఇంకో ఎపిసోడ్తో వచ్చేసినాం మనము. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే అమ్మా జయ గారు. నమస్తే 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 కళ్యాణ్ గారు. అందరికి నమస్తే. మెయిల్స్ అయితే అయ్యా నమస్కారం. మెయిల్స్ అయితే పుంకాలుగా వస్తూనే ఉన్నాయండి. కాకపోతే మెయిల్ చూసి ఆ పరిస్థితిని బట్టి నేను కాల్స్ తీసుకుంటున్నాను. ఐటీలో కూడా ఇంత ప్రొఫెషనల్ గా మెయిల్స్ చూడరు రా పాపం. మేడం చూడు నైట్ అంతా మెయిల్స్ చెక్ చేసిందట. ఏంది ఈ మధ్య ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మెయిల్ కూడా ఇస్తారా? మరి ప్రాబ్లమ్స్ అని మెయిల్ చేసి అందులో టాప్ ప్రయారిటీ ప్రాబ్లం ఏది అని చెప్పి చూసుకొని అది అందులో షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసి టాప్ ప్రయారిటీ ఏదో పట్టుకొని దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు అన్నమాట. అప్డేట్ అయ్యిర్రా అందరూ. న్యూ ఏజ్ కథ కాదు రోతాయి, కథ కాదు రోతాయి, జెన్జీ. వెంటనే డిస్కస్ చేయాలనిపించింది ఆ ఇష్యూని. తన ఫీలింగ్ ఏంటంటే తన భర్త తన చేయి దాటిపోతున్నాడు, అది కూడా ఒక కమ్యూనిటీలో జరుగుతున్న ఒక ఇష్యూ వల్ల అనేది తను చెప్తా ఉంది. ఏదో అర్జెంట్ క్లయింట్ వర్క్ వచ్చింది, 1000 కోట్ల నష్టం వస్తుంది, ఇది వెంటనే మీ దగ్గర తీసుకొచ్చిన ఆయన CEO రిష్ కుమార్ 1000 కోట్ల నష్టం వచ్చేస్తుంది. అసలు లాగ్ లేదు, డైరెక్ట్ స్టార్ట్ పాయింట్ కి వచ్చేసింది. అరే ఏం మాడుతారా అక్కడ డాక్టర్ అంకుల్ రా, చాలా సీరియస్ ఎన్నో మీటింగ్స్ ఉంటాయి ఆయనకి, సీరియస్ ఇష్యూస్ రావా. నేను వాళ్ళ కామెడీ చేయకోకేనా 2 నిమిషాలు ఆయన్నే వేస్తాడు. కమ్యూనిటీలో ఎదురుగా ఉండే ఇంకొక ఆవిడ వలన ఆ మెయిల్ ను బట్టి చూస్తా అంటే ఒకసారి మాట్లాడాలనిపించింది కళ్యాణ్ గారు. చాలా కామన్ సబ్జెక్ట్ అయిపోయిందమ్మా. అవునవునవును. ఎన్ని చూస్తే చాలా కామన్, స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చాయి. సింపుల్ గా ఏమన్నా అంటే డాక్టర్ అంకుల్, ఊర్లలో అయినా అక్రమ సంబంధాలే, సిటీలో అయినా అక్రమ సంబంధాలే, గేటెడ్ కమ్యూనిటీలో అయినా అక్రమ సంబంధాలే. కొత్తగా చెప్పండి ఏదన్నా అక్రమ సంబంధంగా కాకుండా. స్క్రీన్ ప్లే ఏదైనా సరే స్టోరీ మాత్రం సేమ్ కదా, కాన్సెప్ట్ మాత్రం అదే కదా. లొకేషన్ ఏదైతే అదే స్టోరీ. అమ్మాయికి ఫోన్ చేయనండి. తప్పకుండా. మీనా 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు అనుమానం లేదు. నాకు ఒక 6 నెలల నుంచి నా భర్త మీద కొంచెం అనుమానం స్టార్ట్ అయింది. చెప్పండి మీనా, అనుమానం రావటానికి గల అంటే ఏ ఇష్యూస్ ద్వారా మీకు అనుమానం వచ్చింది? ఎలాంటి అంశాలను చూసారు ఏంటి? ఒక 6 నెలల నుంచి నా ఎదురు ఒక అమ్మాయి వచ్చేస్తుంది. అది చాలా అందంగా ఉంటది అనమాట. ఒక అమ్మాయే అందమైన అమ్మాయి వచ్చిందని చెప్పిందంటే అర్థం చేసుకోవాలి మీరు. అమ్మాయే అన్నదంటే మరి ఈ మాత్రం అతిలోక సుందరం ఆమె చూడాలి మనం. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? తను కిందకి వెళ్ళి పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లటం, అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవటం, అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే. పిల్లల్ని బస్ ఎక్కించినాక మళ్ళీ కిందే టైం స్పెండ్ చేయటం, ఇలా జరుగుతూ ఉంది మేడం. ఈమె పైన ఉంటది, వాళ్ళు కింద పాప ఏమంటారు వాళ్ళ చిల్డ్రన్ పంపించడానికి పోతారు. ఇవి పైన ఈమెకి వాళ్ళు కింద మాట్లాడుకుంటుర్రా, వాళ్ళు కింద ఏం చేస్తున్నారు అని ఎట్లా తెలుస్తుంది? ఆమె చెప్పింది కదా అనుమానం వచ్చిందని అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పి. మెల్ల బాల్కనీకి వెళ్ళి తొంగి చూస్తుందేమో రా భయ్, మనకేం తెలుసు? కిటికీలకి వెళ్ళి చూసిందేమో, ఏం తెలుసు? చూద్దాం. షీ బికేమ్ డిటెక్టివ్ మీనా. అబ్బా భర్త గారమ్మా, ఆమె భర్త వచ్చి అమెరికాలో ఉంటాడు, ఇది వచ్చి ఇక్కడ నుంచొని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు దొరుకుతాడా ఏంటని చూసి నా భర్తే దొరికాడు దానికి. ఆమెకి అయినా ఆమె రా ఇంకా ఏం ప్రూవే కాలే, అప్పుడే అట్లా అబండాలు వేసేస్తుంది. ఏదో ఇద్దరు కలిసి చాలా ఒక్క ఫ్లాట్లకు పోయినట్టు మీ వీళ్ళ ఫ్లాట్ రాకుండా. చూద్దాం అసలు ఏమైంది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఉన్నారండి పిల్లలు ఒక బాబు ఉన్నాడమ్మా. మీరు అంటే ఒకే అపార్ట్మెంట్స్ కదా, మాట్లాడుకోవటం మీరు ఆవిడతో మాట్లాడటం కానీ ఇరుగు పొరుగు కదా, అట్లా ఏమన్నా ఉందా? ఏం లేదండి, నేను హాయ్ కనిపిస్తే హాయ్ బాయ్ అనుకుంటాం అంతే. ఇంత క్లోజ్ గా గానీ నా హస్బెండ్ తో ఉన్నంత క్లోజ్ నాతో ఉండదు. ఆయన అక్కడుండి సంపాదిస్తూ మరి దేన్ని పెళ్లి చేసుకొని ఆయన ఎక్కడ కులుకుతున్నాడో ఇదైతే నా మొగుడు మొదలు పెట్టేది. అంటే ఇంటి ముందు మీద ఏదో అబండాలు వేస్తున్నా ఏమో చూసిండొచ్చు, ఏదో అనుకోవచ్చు. కానీ అక్కడ యుఎస్ లో వాడి మీద కూడా అంటే అవి అబండాలు వేస్తుందంటే ఎంత మంచోడు మరి. వాడు ఎంత కష్టపడుతుండో, నాన్న చంకలు లాక్తుండే వాడు ఫ్యామిలీ కోసం. ఎంత మంచోడైనా అనుకోడేమో.
ఎంగులు పడుతున్నాడు. ఇజ్జత్ తీసి వాడేసింది ఒక మాటతో ఆమె కులుకుతుండు అంట. ఆ, ఆమె అనొచ్చు ఎవరు చక్కలు లాగుతుంటారు నాకేం తెలుసు. ఒరే, తిరుపతి నేను క్యాంప్ కి వెళ్తున్నాను అన్నారు. ఈయన వెళ్ళిన ఒక 1 అవర్ కి ఆమె డోర్ లాకేస్తుంది. ఆవిడకి క్లారిటీ ఇంకేంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు తిరుపతి, వాళ్ళ బాబు ఆమె. మళ్ళీ మరుసటి రోజు వచ్చేసరికి 2 డేస్ తర్వాత ఈయన ముందు వచ్చారు. తర్వాత ఆమె డోర్ ఓపెన్ ఉంది. ఈయన పోయినప్పుడు వాళ్ళ డోర్ లాక్ వేసుకుంటే దానికి కూడా ఈయన్నే ఇస్తారా అంటే అదే కదా. యాక్చువల్ గా కరెక్టే, డౌట్ రావాలి. ఈయన లేనప్పుడే లాక్ ఉన్నది, ఈయన రాగానే లాక్ ఓపెన్ అయిందంటే సంథింగ్ ఇస్ ఫిషీ. కాదు మీనా, కోఇన్సిడెంట్ అనుకోవటానికి లేదంటారా? వచ్చారు, ఆమె కొడుక్కి గుండు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఇప్పుడు వాళ్ళ ఆయన క్యాంప్ కు పోయింది తిరుపతికా? ఎస్ వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకుంటుందా? ఆ గుండు చూసి హైలైట్ ఏంటంటే ఆ గుండు చూసి మేము గుర్తుపట్టింది ఏంటంటే వీళ్ళు కూడా తిరుపతి వేయరు అని చెప్పి. కరెక్ట్ ప్లాన్ చేసుకోవాలి కదరా ఇట్లాంటి ఆ. ఇది ఎక్కడ గుండు స్టోరీ రా నాయన, హైలైట్ రా. వాళ్ళ కొడుకు గుండు ఉంది, ఈయన క్యాంప్ స్టోరీ ఇది. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇది. మేడం ఇప్పుడు నేను నిన్న నైట్ పడుకున్నాము. 3 గంటలకి నా బెడ్ మీద లేడు. చిన్న బాబు గాని కింద పడితే ఎలా వెతుక్కుంటాము, అయ్యో బాబు కింద పడిపోతాడని. నా భర్త ఎక్కడికి వెళ్ళాడని నేను ఇల్లు అంతా తిరిగాను, ఇంట్రెస్టింగ్ బాల్కనీ చూసాను. కథ మంచి మలుపు తిరిగింది. సంవత్సరంగా మంచి మలుపు తిరిగింది కథ. ఇప్పుడు చూద్దాం. 3 గంటల రాత్రికి లేచి చూస్తే మరి అక్కడ ఉన్నాడు లేడంటే మరి 3 గంటలకు రాత్రికి 3 వచ్చిందంట ఆయనకి. ఏం మాట్లాడుతున్నారు? అంటే 3 గంటల రాత్రికి 3 అయింది కదా అని అంటున్నా నేను. నటించకో. నాకైతే తనని అడగాలని ఉంది డాక్టర్ గారు. నా తల బద్దలైపోతుంది అసలు. కంపల్సరీ నాకు యాడ్ చేయండి, కాన్ఫరెన్స్ లో యాడ్ చేయండి అర్జెంట్. అడగండి. తర్వాత ఇంకో లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇది కొద్దిగా సెన్సిటివ్ అండ్ ప్రైవేట్ ఇష్యూ. ఫిజికల్ ఇంటిమసీ ఎలా ఉందమ్మా మీ ఇద్దరి మధ్యన? అది తగ్గిందా? తగ్గిందండి. ఇంకా అడగలేదా అనుకున్నా నేను. కాదు, ఎపిసోడ్ ఇట్లా కింద పడితే డిప్ 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 అవుతుంది. జయ లేపుతాడు పెద్ద కొండలు వేస్తుంది వీడు లేచి. అక్కడ కొండలు చూడకు. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. హలో హలో ఏమండి, ఆ, ఆఫీస్ లో ఉన్నారా? చెప్పు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి. చెప్పు. ఆఫీస్ ఆపోజిట్ ఉంటున్నాడు. ఇంటికి వచ్చా కదా. మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? రాత్రి 3 గంటలకి నా పక్కన లేరు. టీ తాగడానికి వెళ్ళా. ఆ టైంలో టీ తాగడానికి వెళ్ళటం ఏంటండి? సాయి టీ డాకి వెళ్ళిండట. ఎక్కడో కొడుతుంది సీనా. నన్ను లేపితే నేను పెట్టిస్తాను కదా మీకు టీ. అరే అలా కాదమ్మా, నువ్వు రోజంతా పని చేసి అలిసిపోయి ఉంటున్నావు. మళ్ళీ నీకు డిస్టర్బ్ చేద్దామని చెప్పి ఆపోజిట్ డిస్టర్బ్ చేసి టీ పెట్టుకుందాం అనుకుంటే ఇంట్లోనే, కానీ పాలు చాకపోతేనే అయిపోయినట్టుని పక్కన ఇంట్లో పోయి తెచ్చుకునేమో పాపం. ఇంట్లో షుగర్ అయిపోయి పక్క ఇంట్లోకి పోయి షుగర్ తెచ్చుకోవడానికి. ఇంకోటి ఏంటంటే పాప వీళ్ళు ఇంటనే ఉన్నారు, వీళ్ళని అడుగుమని చెప్పి, అంటే ఫోన్ చేసిందే వీళ్ళని అడుగుమని చెప్పి, ఆమెకు అడగడానికి ధైర్యం చాలతలేదని చెప్పి. ఇప్పుడు వీళ్ళ కాల్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఈడు ఉన్నారు అని చెప్పి చెప్పకుండా డైరెక్ట్ ఆమెనే అడిగేస్తుంది అంతా కూడా. అదేదో డైరెక్ట్ వాళ్ళు అడుగుకుంటే అయిపోతుందా, మీరు మాట్లాడుకుంటే అయిపోతుందా, మేము ఎందుకు మధ్యలో కాన్ఫరెన్స్ కాల్ ఓన్లీ కలిపినా కూడా అడుగుతలేడు ఆడు. హార్డ్ హైలైట్ అసలు. కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా. తాడు పెరిగాడు బుద్ధి దానికి. చెప్పలేదు. ఈ రోజు అమ్మ సారీ అండి, మీనా గారు భర్త గారు, మీ పేరు? హలో అని అన్నట్టు కట్ చేసిన. మా హెల్ప్ తీసుకుని మా ద్వారా ఆవిడ మనసులో ఉండేటటువంటి 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి అని అనుకుంది. సరే, ఆమె ప్రాబ్లం ఏంటో అడగండి డాక్టర్ గారు. మీ ద్వారానే క్లారిఫై చేస్తాను. అడగనండి, ఆవిడని అడగనండి, మేము బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం, ఆవిడని అడగనండి. ఏమండి, రాత్రి మీరు 3 గంటలప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నేను టీ తాగడానికి వెళ్ళా. అమ్మాయి అరే ఎన్నిసార్లు చెప్తారా? మరి అదే క్వశ్చన్ మరి ఆమె అదే క్వశ్చన్ అడుగుతుంది అప్ప అండి. 3 గంటలకు ఎక్కడ పోయారు? అదే కదా, తిరుపతిలో గుండె చేసుకుని అడుగురా అట్లీస్ట్. అదే కదా, ఇదన్నా వ్యాలిడ్ పాయింట్. డాక్టర్ గారు ఇప్పుడు అరుంధతి
వెళ్తారు, ఎటు వాళ్ళకి పిల్లల్ని తీసుకొని బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరే ఉంటారండి డాక్టర్ గారి కింద. అరే ఒక కమ్యూనిటీలో ఉండే వాళ్ళు హాయ్ బాయ్ కామగా మాట్లాడుకుంటారు. అవునండి, కమ్యూనిటీలో ఉంటే చాలా మంది మగవాళ్ళు ఉంటారు కదా, ఆవిడతోటే ఎందుకు మాట్లాడాలి మీరు? ఆవిడే చాలా ఇంట్రెస్టింగ్ గా కాదు అనిపించింది. హాయ్ బాయ్ ఉంటే ఓకే, వాళ్ళిద్దరు కలిసి హాయ్ ఉంటా అంటే అది కష్టం. హాయ్ హాయిగా అలా వెళ్ళుకుంటూ కాదురా, హాయ్ హాయిగా అందరికి పనులు ఉన్నాయేమో, వీళ్ళిద్దరు ఖాళీ ఉన్నట్టున్నారు, అందుకే మాట్లాడుకుంటారు. అపార్ట్మెంట్ లో అందరు ఉండగా నీకు ఆమె ఎందుకు నచ్చింది, వేరే అబ్బాయిలు కూడా ఉన్నారు కదా అంటే వేరే అబ్బాయిలు ఎట్లా నచ్చుతారు అంటే అమ్మాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అబ్బాయిలతో కూడా మాట్లాడవచ్చు, అమ్మాయిలతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. కొంచెం అన్నా నేను మరి అంటాడు. దీనికేంటి నేనే అనుమానిస్తారంటే అప్పుడు ఇంకా అనుమానిస్తారు అప్పుడు. అదే కదా. అనుమానించడం కాదండి, మిమ్మల్ని మళ్ళీ 2 days బ్యాక్ తర్వాత వచ్చాక మీరు వచ్చిన 1 hour కి ఆవిడ వచ్చారు. అంటే నేను వచ్చిన 1 hour కి వస్తే మళ్ళీ అవునండి, వాళ్ళ బాబుకి గుండుంది, వాళ్ళు కూడా తిరుపతి వచ్చారని క్లారిటీ ఉంది నాకు. ఇది లాజిక్ లాస్ట్ కి వచ్చింది రామే, కొంచెం లాజిక్ ఉన్న పాయింట్. ఇదే ఫస్ట్ అడుగుంటే అయిపోతుంది. అదే కదా. అబ్బా సాయిరామ్. డాక్టర్ గారు నేను వెళ్ళింది తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం. నేను ఆఫీస్ పని మీద వెళ్ళా అంతే తప్ప ఆమె నేను తిరుపతి తీసుకెళ్ళడం ఏంటి డాక్టర్ గారు? ఆవిడ ఉద్దేశంలో ఏంటంటే ఓన్లీ టూ థింగ్స్. ఇప్పటి వరకు మా భర్త మీద నాకు 210% గ్యారంటీ ఉందండి, నమ్మకం ఉందండి, ఇంత అభిమానంగా ఇంత ఆప్యాయతగా కాదు కాదు ఆమెకి ఏమంటారు నమ్మకం ఉందో లేదో కానీ డాక్టర్ అంకుల్ అయితే ఫుల్ నమ్మకం ఉన్నది ఆయన మీద. ఇవన్నీ ఎప్పుడు చెప్పింది ఆమె? ఆమె డైరెక్ట్ గా వచ్చింది, ఏమంటారు మా ఆయన ఆపోజిట్ ఫ్లాట్ ఆమె తోటి తిరుగుతున్నాడు, కింద 15 నిమిషాలు మాట్లాడుతారు, వాళ్ళు తిరుపతికి పోయారు, గుండు కొట్టుకొచ్చారు అని చెప్పి చెప్తున్నది. అదే కదా, ఇవన్నీ ఆమె చెప్పలేదే, ఎడిటింగ్ లో కట్ చేసిరా, మెయిల్ రాసినట్టున్నాడు దాన్ని. ఓకే ట్రాన్సిషన్ మేడం అసలు నన్ను ఒక్క మాట అంటే చిరాకు పడుతున్నాడు, Change. ఈ మంచి నీళ్ళు ఇచ్చినా చిరాకు పడుతున్నాడు, షూ తొడుస్తున్నా చిరాకు పడుతున్నాడు, అది పట్టుకోలేకపోతున్నాను మేడం. నేను అంత ప్రేమించిన భర్త అలా చిరాకు పడుతుంటా. సార్ డాక్టర్ గారు రమేష్ చెప్పండి ఒక రమేష్. మాట నేను చెప్తానండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు చూసినా జిడ్డు గారే మొహం. జిడ్డు గారే మొహం అంట. మరి ఇంట్లో పని చేసే జిడ్డు కాకుండా సెంట్ వస్తుందా రాబీ? ఏ ఏ విధమైన విధమైన attraction అట్రాక్షన్ ఉండదు. ఉండదు. అదే కదా. జిడ్డు మొహం అంటావు, ఇంట్లో పనులు చేయాలి, మరి పని మనిషిని పెట్టు, ఇంట్లో పని మనిషిని పెట్టు, అప్పుడు జిడ్డు మొహం ఉండదు, అట్రాక్షన్ కూడా ఉంటది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? తలలాటే ట్రిపుల్ ఎక్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు త్రిప్లెక్స్ తో పాడమంటావా, రిమ్స్ తో పాడమంటావా? అరే సోప్ అంటలే అట్లా తల్లతల్లలు ఆడుతుంటారా అంటారు ఇంట్లో పనులలో పెడితే. ఐ థింక్ వాటో వాట్ ఆయన అది ఇప్పుడు ఎప్పుడైనా సరే అన్ని టూ వేగానే ఉంటాయి. నువ్వు ఏమైనా కాంట్రిబ్యూషన్ చేస్తే అటు నుంచి ఏదో కాంట్రిబ్యూషన్ వస్తుంది, అటు నుంచి అటు సైడే చేయాలి. నేనేం చేయను, నేను కూడా జిడ్డు మొహం వేసుకున్న ఆఫీస్ నుంచి అంటే కాదురా, ఆప్షన్ వచ్చేటప్పుడు జిడ్డు ముఖం ఉండకపోతే తలతలాడే త్రిప్లెక్స్ ముఖం ఉంటుందారా? పెళ్ళైన కొత్తలో మొహం బాగుంది, ఇప్పుడు పిల్లలు అత్త మామ అందరినీ చూసుకుంటా నీకు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు అలాగా ఉన్నావు. నాకు ఎంత ఫ్రీగా ఆపర్చునిటీ లేదు, నా మొగుడు ఆపర్చునిటీ అమెరికాలో వచ్చింది. ఉంటే నా మొగుడు అమెరికాలో ఉంటే నేను అమ్మో మా అమ్మో ఛీ, అలా మాట్లాడకండి మీనా, అలా మాట్లాడకండి. ఇచ్చేది ఆ, ఇచ్చింది గట్టిగా, నాన్న జిడ్డు ముఖం అంటావా అని. నా మొగుడు అమెరికాలో ఉంటే నేను కూడా మంచిగా రెడీ అవుతాను ఇచ్చింది ఖర్చులకి గట్టిగా. కాదు హైలైట్, అది ఆడియన్స్ అక్కడ వినిపిస్తలేదు అని విపిన్ గాడేమో ఇట్లా వచ్చింటుండు, అందరు ఇట్లా వచ్చింటారు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఫోన్ ఇట్లా పెట్టుకొని ఉంటారేమో, అదే కదా, ఏమంటారు అని ఇట్లా. పక్కనోడు ఏం చెప్పిన ఇంట్రెస్టింగ్ గా ఉంటది, మనకు అదే కావాలిగా, మన ఆడియన్స్ కూడా అదే కావాలి. అంతేగా అంతేగా. మీరు తప్పు చేశారా, తప్పు జరిగిందా? అగో ఏయ్. మీనా సారీ అమ్మా, అది తప్పు అయితే జరిగింది డాక్టర్ గారు. ఆ! ఆహా. హాయ్ బా. ఇదే క్వశ్చన్ ఒక 10 నిమిషాల ముందే అడుగుంటే అయిపోతుండే కదా. ఎంత అదే అయినా కదా. అంత సింపుల్ గా ఒప్పుకున్నాడు. అక్కడ ఇంటిమెసి క్వశ్చన్ అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, ఇక్కడ తగ్గిందంటే ఇక్కడ పెరుగుండొచ్చు అని. అంతే. అక్కడ ఇంటరాక్షన్ తగ్గింది, ఇక్కడ ఇంటరాక్షన్ పెరిగింది. ఎస్. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి.
తప్పు జరిగింది అనేటటువంటిది సమర్థించుకుంటున్నారా రమేష్? పశ్చాత్తాపం పొందుతున్నారా ఇప్పటికైనా రమేష్? పశ్చాత్తాపమే పొందుతున్నానంట. ఆ అమ్మాయి గుండె పగిలి చచ్చిపోద్దయ్యా. ఆ అమ్మాయిని ఒక పనికిరాని వస్తువులాగా ఇన్ని రోజులు ఆ అమ్మాయిని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఇప్పుడు సడన్ గా టిష్యూ పేపర్ కి జిడ్డు పట్టింది కాబట్టి పక్కన పడేస్తున్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ కాదురా అంకుల్, ఏం జరుగుతుంది అంకుల్ అసలు? చెప్పలేదు అంకుల్. వాడేమో జిడ్డు అంటాడు, ఈయనేమో టిష్యూ పేపర్ అంటాడు. అక్కడ పెద్ద ఇష్యూ ఉందని ఆమె ఫోన్ చేస్తే డాక్టర్ అంకుల్ ఆమె టిష్యూ అంటున్నాడు. ఎక్కడికి నీకంటే బయట వెళ్ళిపోయారా? వేరే అట్రాక్షన్ దొరికింది కాబట్టి ఆ అమ్మాయితో నేను కులుకుతున్నాను. సారీ, నేను ఈ మాటలు ఎప్పుడు వాడలేదు. పెద్ద పెద్ద వాడిరు మీరు, ఇదెంత కులకడం ఎంత అసలు? అదే అందుకే సారీ చెప్తుండదు, చిన్న చిన్న వాడుతున్నాను. బహుశా డాక్టర్ అంకుల్ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయా అంటున్నాడు. అదే కదా. అంటే ఈ ఇక్కడ- షోలో, సుమన్ టీవీ షోలో అంటున్నాడు, అది వేరే షో. అరే ఇక్కడ డిస్ట్రాక్ట్ అయ్యావు కాబట్టి అక్కడ అట్రాక్ట్ అయినట్టును. అయినా అంకుల్ వాడాడు, డాక్టర్ అంకుల్ కులకడం అనే వాడతాడు, అప్పుడే జే అని లేస్తుంది. చెప్పు నాన్న. చెప్పు. ఏ రోజన్నా నేను మీకు ఏ విషయంలో అయినా తక్కువ చేశానా? లేదు. మరి ఎందుకు జిడ్డు మొహం వచ్చింది? ఈ 8 years లో మీకోసమే కదండి నేను. జిడ్డు మొహం వల్లనే ప్రాబ్లం అవుతుంది అంటే మా సుజాన్ గారికి నేను ఎన్నోసార్లు చెప్పిన షూట్కి వచ్చినప్పుడు, అరే ముఖం కడుకో రాపరా జిడ్డు ముఖం ఉంది అని చెప్పి. నేను చాలా సార్లు చెప్పిన, ఆయిల్ కడుక్కొని స్కిన్ వస్తారా రవి, నేను, ఏం అయినా చేస్తావు? ఉంటది. అంటే అంత మాత్రాన వాడిని వీడియోల కింద అయితే వీకేయలేము కదా మేము ఎప్పుడు కూడా. ఆ, వాడిని వేరేవాడిని తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టలేము పెట్టలేము కదా. ఆ. అమ్మ ఇలాంటి సంఘర్షణలు జీవితంలో చాలా కామన్. బ్యాడ్ లక్, ఇది బ్యాడ్ లక్ కాదనట్లేదు. కానీ ఈ చాలా రోజు common నుంచి ఆ? అయినా కూడా రమేష్ ఇప్పుడున్న సమాజంలో అరే, కామన్ కామన్ ఎట్లయితారా నాకు అర్థం కాదు. డాక్టర్ అంకుల్ ఏం మాడుతున్నారు అంకుల్ మీరు అసలు? అది కామన్ కాదురా, అది కామం రా. కామం ఎక్కువ అట్లా వేస్తుంటారు అంతే. అది ఫైనల్ గా మీరు ఏం చెప్తారు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ఒక నమ్మకం ఇవ్వండి. ఇక మీదట ఇలాంటి తప్పు అయితే జరగదు, నేను నీకు మాట ఇస్తాను. ఆయన ఏం చెప్తాడంటే, ఇక మిడతా ఎదురింటికి అయితే వెళ్ళాను, కాకపోతే పైన ఇంటికి వెళ్తా అంటాడు, పక్కింటికి లేదా పక్క అపార్ట్మెంట్ కి లేకపోతే ఎదురు అపార్ట్మెంట్ కి వెళ్తా అంటాడు. వాళ్ళు కాటేసుకుంటే తిరుగుతాడేమో. లేలే. ఈసారి దొరికిపోయినా నెక్స్ట్ టైం దొరికిపోను నేను, అది జాగ్రత్త. నైట్ చాయ్ తాగాను, కాఫీ తాగుతాను. ఓకే, ఇప్పుడున్న మన ఫ్లాట్ సేల్ చేసి వేరే ప్లేస్ కి మనం షిఫ్ట్ అయిపోదాం. ఈ ఫ్లాట్ అమ్మేసి ఇంకో దగ్గరికి పోదామని ఎందుకంటే తెలుసా, ఈడ ఆపోజిట్ ఉండడం వల్ల దొరికిపోయాను అనమాట. అదే అక్కడ ఇంకో ఫ్లాట్ వేరే అపార్ట్మెంట్, ఇక్కడ వేరే అపార్ట్మెంట్ ఇంకో ఫ్లాట్ ఉందంటే దొరకరు కదా అసలు. ఆ, నేను వాళ్ళు కూడా షిఫ్ట్ అవుతారేమో, అందుకే వీడు షిఫ్ట్ అవుదాం అంటున్నామో అనుకున్నా. లేదు, అయితురేమో వాళ్ళు కూడా. అది కూడా ఉండొచ్చు. డాక్టర్ గారు, నాకన్నా నేను ఏదో బాధ పెట్టాలని నేను అడగాలని కాదు. కాదు నాకు ఒక క్లారిటీ, నా మనసు తను నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు తెలుసు, తనకి తెలుసు. కాదు, మంచిది ఆమె అడిగేటి అన్ని అడిగేసింది, అన్ని అయిపోయింది అంటే వాడు తప్పు చేస్తాడు, వాడిని ఏం అనలేదు. అదే కదా. అండ్ నేను ఏమైనా హట్ చేయాలని కాదు, జస్ట్ ఆడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే అసలు ఏంది, ఏం చెప్పాలనుకుంటున్నారు సమస్య అంటే ఇప్పుడు ఏంది, వాడు చేసిన తప్పు లైట్ తీసేసుకోరు ఇక. కాదు, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నా అంటే, అక్రమ సంబంధమా? ఏం లేదు, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నా అంటే, అవునా ఓకే పెట్టుకో అన్నట్టుంది. అంటే దీపావళిలో చిన్న పిల్లలు పుట్ పుట్ ఓ సంతేనా? అంటే అరుచుకుంటా చెప్తే ఇట్లా ఇట్లా అంటే కూల్ గా చెప్పిన్నాడు. కూల్ ఆన్సర్ చేస్తే అయిపోయా, అది సొల్యూషన్. అంతే. ఆ రోజు 3 o'clock కాలేజ్లో నేను టీ తాగింది అంతే, ఏం లేదు అన్నాడ అని అన్నాడు అంతే. సూపర్. అతను సిన్సియర్ గా అతను అపాలజీ అడిగాడు కాబట్టి క్షమించేటటువంటి ధోరణి. నేను సిన్సియర్ గా అపాలజీ అడిగితే అయిపోయినట్టేనా ఇక? సిన్సియర్ ఏం అడగలేడు, అదే జస్ట్ వచ్చిండు చెప్పు అన్నాడు, లాస్ట్ కి నేను చేసినా అన్నాడు, సరే ఇంకా ఏను అని అన్నాడు అంతే. జరిగింది ఇప్పుడు ఏంది అన్నాడు, అదే కదా. సరే డాక్టర్ గారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మీనా. అతను అడిగాడని కాదు కానీ నీ గురించి కూడా నువ్వు చూసుకో అమ్మా. గుడ్ లక్ అమ్మా, గాడ్ బ్లెస్. ఏంద్రా ఇది లాస్ట్ ఇది ట్విస్ట్ ఇచ్చిండు డాక్టర్ అంకుల్. అమ్మా అనుకుంటా ఏది సైలెంట్ గా ఉండు అనుకుంటా కానీ అమ్మా లాస్ట్ కి వైలెంట్ గా అయిండ్రా, మాత్రం అదే కదా. అమ్మో, ఒక్క టాపిక్ ని 2 విధాలుగా చెప్పొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. ఇది యూస్ఫుల్ అయితే మనకి. అదే ఇప్పుడు డాక్టర్ అంకుల్ సిన్సియర్ చెప్పింది కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే రమేష్
ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు అస్. మేడం. ఓకే అమ్మా, ఓకే మైనా, బాయ్. అరే ఇది ఎప్పుడు చూడలేరా నేను, ఒకడు ఇంత తప్పు చేసి కూడా ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అట. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు అస్. ఈ వీడియోలో సెన్స్ జిడ్డు తప్ప ఏం లేదు ఈ వీడియోలో. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు డాక్టర్ అంకుల్ పంచ్ చేసిండు. అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. సో మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్. మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో నలుగురు నవ్విద్దాం అంతే. Hit